అనుకున్నట్టే జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత తన సహజ ధోరణిని అనుసరించినట్టే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల విషయంలో తొలుత తమ అనుకూల పత్రికల్లో కొన్ని లీకులు ఇచ్చారు. అనేక చోట్ల ప్రజల మూడ్ని, ముఖ్యంగా కార్యకర్తల మనసులో అభిప్రాయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాని తర్వాత కొన్ని మార్పులు అయితే జరిగాయి. పత్రికల్లో ఇచ్చిన లీకులకి, తుది జాబితాకి, అధికారికంగా విడుదల చేసినటువంటి లిస్టుకి చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు మహానాడు తర్వాత ఇమీడియట్గా చేయాల్సినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తి చేసింది. అందులో కొంతమంది నాయకులకి ఝలక్ తగిలింది. ముఖ్యంగా కడప జిల్లాలో అక్కడ రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి, ఇద్దరూ అంతా తామయ్య అన్నట్టుగా చక్రం తిప్పుతున్నారు. చాలా కాలంగా కడప జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత పొలిట్ బ్యూరో మెంబర్గా రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డిదే టీడీపీలో రాజ్యం అన్నట్టు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆయనకు ఝలక్ ఇచ్చారు. ఆయన్ని జిల్లా పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తొలగించేశారు. ఆయన స్థానంలో ఆశ్చర్యకరంగా ముందే లీక్ ఇచ్చినటువంటిగా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన చదుపురాళ్ల భూపేష్ రెడ్డికి ఛాన్స్ దక్కింది. భూపేష్ రెడ్డి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటు స్థానానికి బరిలో దిగారు. ఇప్పుడు ఆయనకి జిల్లా సారథ్య బాధ్యతలు అప్పగించారు. నిజానికి ఆ ప్లేస్మెంట్ కోసం కమలాపురానికి చెందిన పుత్తా నరసింహారెడ్డి చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. శ్రీనివాసుల రెడ్డికి వ్యతిరేకంగా, రెడ్డప్ప గారి మాధవరెడ్డికి, ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా పుత్తా కుటుంబం చాలా కథ నడిపింది. కమలాపురం, కడప ఎమ్మెల్యేల మధ్య చాలా పెద్ద ఆధిపత్య పోరు సాగింది. చాలా అంశాల్లో ఇద్దరి మధ్య పై చేయి కోసం చాలా హోరాహోరీగా తలపడే పరిస్థితి వచ్చింది. దాంతో ఆ ఇద్దరిలో ఎవరికి అవకాశం కల్పించినా అది మళ్ళీ కడప టీడీపీలో కొత్త కాక రాజేస్తుంది అనేటువంటి ఆందోళనతో చంద్రబాబు వాళ్ళిద్దరినీ కాదని భూపేష్ రెడ్డిని తెర మీదకు తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. అక్కడే కాదు, ఇంకా చాలా మార్పులు జరిగాయి. రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కాలువ శ్రీనివాసులకి అనంతపురం జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అన్నట్టుగా ప్రకటించారు. అలాంటి లీకులు ఇచ్చారు. కానీ కాలువ తనకి అవసరమే లేదు అన్నట్టుగా ససేమిరా అని చెప్పేశారు. దాంతో కాలువ స్థానంలో పూల నాగరాజుకి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల నియామక ప్రక్రియలో మొత్తం 8 మంది బీసీలకు అవకాశం ఇచ్చారు. ఒక్కరే మైనార్టీకి ఛాన్స్ దక్కింది. అంతకుముందు 2 పేర్లు వినిపించాయి. కానీ ఆ ఇద్దరు కాకుండా ఇప్పుడు 3వ చోట పల్నాడులో అంతకుముందు చాలా ఆసక్తికరంగా అక్కడ కమ్మకి ఛాన్స్ ఇస్తున్నారు అన్నట్టు ప్రకటించారు. కానీ చివరికి అక్కడ మైనార్టీకి అవకాశం ఇచ్చారు. అంతకుముందు మైనార్టీకి ఛాన్స్ ఇస్తారని చెప్పినటువంటి నంద్యాలలో కానీ ఇతర చోట్ల కానీ ఇప్పుడు మైనార్టీకి ఛాన్స్ లేకుండా కేవలం పల్నాడు జిల్లాలో మైనార్టీకి అధ్యక్ష స్థానం కట్టబెట్టి సరిపెట్టేశారు. ఓసీలు 11 మంది ఉన్నారు. ఎస్సీ 4, ఎస్టీ 1. ఎస్టీ అరకు ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి అక్కడ ఇచ్చారు. అనకాపల్లిలో బత్తుల తాతయ్య బాబు, లాలం కాశీనాయుడు. ఇక్కడ ముందు వేరే పేరు, బాలాజీ పేరు వినిపించింది. చివరికి బత్తుల తాతయ్య బాబు తన అధ్యక్ష స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇప్పటికే ఈయన హౌసింగ్ బోర్డు చైర్మన్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఈయన రెండోసారి జిల్లా అధ్యక్ష స్థానాన్ని నిలబెట్టుకున్నట్టు. అరకు ఎస్టీ మోజోరు తేజోవతికి, దత్తి లక్ష్మణరావుకి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. శ్రీకాకుళం మోదవలస రమేష్, పీరికట్ల విఠలరావు. మోదవలస రమేష్ ఆమ్దాల వలసకి సంబంధించినటువంటి కాళింగ కులానికి చెందిన నాయకుడు. ఆయనకి కోన రవికుమార్ కోటాలో జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడాన్ని అచ్చెన్నాయుడు చాలా వ్యతిరేకించారు. కానీ చివరికి కోన రవికుమార్ వర్గీయుడికే అవకాశం వచ్చింది. విశాఖపట్నం చోడే వెంకట పట్టాభిరామ్, లొడగల కృష్ణ. విశాఖపట్నంలో కమ్మ కులానికి చెందిన పట్టాభికి ఛాన్స్ ఇవ్వడం మీద చాలా అభ్యంతరాలు వచ్చాయి. అసలు విశాఖపట్నం లాంటి చోట కమ్మ కులానికి చెందినటువంటి వాళ్ళకి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వడం ఏంటి అని చాలామంది బీసీ నేతలు అభ్యంతరం పెట్టారు. కానీ చివరికి అక్కడ కూడా కమ్మకే ఛాన్స్ దక్కింది. విజయనగరం కిమిడి నాగార్జున, ప్రసాదుల వరప్రసాద్. కిమిడి నాగార్జునకి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగించొద్దు అని సీనియర్లు చాలా రచ్చ చేశారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం నాగార్జునకే ఛాన్స్ ఇచ్చింది. అమలాపురంలో గుత్తుల సాయి పాలం రాజు. గుత్తుల సాయి సెట్టుబలిజ కులస్తుడు. కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఆయన సారథిగా ఉండబోతున్నారు. ఏలూరులో బడేటి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. జిల్లా నియోజకవర్గ కేంద్రం ఏలూరుకి ఆయన కాపు కోటాలో వచ్చింది. ముత్తారెడ్డి జగ్గవరపుకు అక్కడ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. దాంతోపాటు కాకినాడకి జ్యోతుల నవీన్, పెంకే శ్రీనివాస్ బాబా. జ్యోతుల నవీన్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు, ఇప్పటికే జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన తప్పించి తోట నవీన్కి అవకాశం కల్పించాలి అని
చాలామంది ముఖ్యంగా సానా సతీష్ అండకో చాలా గట్టిగా కృషి చేశారు. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం జ్యోతుల్లా నెహ్రూ పట్టుదలతో నవీన్ వైపు మొగ్గు చూపింది. నరసాపురం మంతెన రామరాజు ఇప్పటికే ఆయన మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఎస్సీ చైర్మన్గా ఉన్నారు. ఆయనకి జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు కూడా అప్పగించారు. పితాని మోహన్ రావు ఈయన ఆచంట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. ఈయన సెట్టిబల్జ కోటలో ఇక్కడ జనరల్ సెక్రటరీ పోస్టు ఇచ్చారు. రాజమండ్రికి బొడ్డు వెంకటరమణ చౌదరి, ఈయన కూడా కమ్మ కులానికి సంబంధించినటువంటి నాయకుడు. ఈయన స్థానంలో చాలామంది పోటీ పడ్డారు, కానీ ఆయనకి అవకాశం ఇచ్చారు. కాశీ నవీన్ ఎస్సీ కులానికి చెందినటువంటి ఎస్సీ మాల కాశీ నవీన్కి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. బాపట్ల సెలగల రాజశేఖర్ బాబు, నక్కల రాఘవ ఇద్దరికి జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చింది. గుంటూరు పిల్లి మాణిక్యాలరావు మాదిక కులానికి చెందినటువంటి నాయకుడికి గుంటూరులో ఎస్సీకి అవకాశం ఇవ్వడం ఆసక్తికరం. పోతినేని శ్రీనివాసరావు కమ్మకి జనరల్ సెక్రటరీ పోస్టు ఇచ్చినట్టు అయ్యింది. మిగిలిన జిల్లాల్లో చూస్తే మచిలీపట్నం వీరంకి గురుమూర్తి, గోవు సత్యనారాయణ. గురుమూర్తి ఇప్పటికే గౌడ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు, ఆయన్ని ఇక్కడ కూడా కొనసాగించారు. నరసరాపేట షేక్ జానే సైదా, నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ఇక్కడ మాత్రం మైనార్టీకి పల్నాడులో సీటు కేటాయించారు. విజయవాడ గద్దె అనురాధ మాజీ జడ్పీ చైర్పర్సన్, అదేవిధంగా ఎమ్మెల్యే ఈస్ట్ విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ భార్య చెన్నుబోయిన చిట్టుబాబుకి ఇక్కడ జనరల్ సెక్రటరీ చోటు ఇచ్చాడు. చిత్తూరులో షణ్ముగరెడ్డి, వై సునీల్ కుమార్ చౌదరికి జనరల్ సెక్రటరీ పోస్టు. నెల్లూరు బేదా రవిచంద్ర ఎమ్మెల్సీగా ఉన్నారు. అక్కడ చాలామంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళకి జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ఆశిస్తే ఆయన అంగీకరించలేదు. దాంతో బేదా రవిచంద్రకి మరోసారి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు. చేజర్ల వెంకటేశ్వర రెడ్డి జనరల్ సెక్రటరీ అయ్యారు. ఒంగోలు ఉగ్ర నరసింహారెడ్డి ఈయన కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈయనకి అవకాశం ఇచ్చారు. కొట్టారి నాగేశ్వరరావు జనరల్ సెక్రటరీ. రాజంపేట సుగవాసి ప్రసాద్ బాబు పఠాన్ ఖాదర్ ఖాన్కి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. సుగవాసి కుటుంబం నుంచి ఇటీవల వైఎస్ఆర్సీపీలో ఈయన బ్రదర్ చేరడంతో ఈయనకు ఇప్పుడు ప్రెసిడెంట్ గిరి వచ్చింది. తిరుపతి పనబాక లక్ష్మి ఎస్సీ మాల డాలర్ దివాకర్ రెడ్డి ఇప్పటికైనా తుడా చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు జనరల్ సెక్రటరీ పదవి దక్కింది. అనంతపురం పూల నాగరాజు ఇక్కడ కాలువ శ్రీనివాసులు కాదంటే పూల నాగరాజుకి ఛాన్స్ వచ్చింది, మాజీ జడ్పీ చైర్పర్సన్ అన్నట్టు. జి శ్రీధర్ చౌదరికి జనరల్ సెక్రటరీ. హిందూపూర్ ఎంఎస్ రాజుకి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మీద చాలా అభ్యంతరాలు వచ్చాయి. చాలా స్వల్ప ఓట్లతో ఆయన ఎమ్మెల్యేగా మడకసిరి నుంచి గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనకి పార్టీ ఎస్సీసీ బాధ్యతలు అప్పగిచ్చారు, టీటీడీలో బోర్డు మెంబర్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏకంగా జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు ఇస్తున్నారు. ఒకే వ్యక్తికి ఇన్ని పదవులా అంటూ కూడా ప్రచారం సాగింది. అయినా కానీ పార్టీ నాయకత్వం మాత్రం ఆయనకే అవకాశం ఇచ్చింది. హనుమప్పని జనరల్ సెక్రటరీ చేసింది. కడప చదిపిరాళ్ల సుబ్బరామిరెడ్డి భూపేష్ రెడ్డి అంటారు. ఈయన ఇప్పుడు ఉన్నటువంటి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు, నారాయణ రెడ్డి కొడుకు. ఆయనకి ఇప్పుడు జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించారు. వైఎస్ జబీ ఉల్లా ఈయనకి జనరల్ సెక్రటరీ. వైఎస్ ఉంది కాబట్టి ఈ వైఎస్ కుటుంబీకుడు అన్నట్టుగా చాలామంది భావించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కర్నూలు గుడిసే కృష్ణమ్మ, పూల నాగరాజు యాదవ్ ఇక్కడ పూల నాగరాజు యాదవ్ ఇక్కడ పూల నాగరాజు బోయే కులానికి చెందినటువంటి నాయకుడు అన్నట్టు. తర్వాత నంద్యాల గౌరు చరితారెడ్డి ఎన్ఎండి ఫరూక్ కుటుంబం నుంచి జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. గౌరు చరితారెడ్డి ఎమ్మెల్యేగా పాణ్యం నుంచి మరోసారి గెలిచారు. ఆమెకు ఇక్కడ సారథ్య బాధ్యతలు అప్పగిచ్చారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతల నియామకంలో కొన్ని స్వల్ప మార్పులతో గతంలో ఇచ్చినటువంటి లీకుల్ని ఖరారు చేశారు. ఈ ప్రక్రియ అయితే తెలుగుదేశం పార్టీ పూర్తి చేయగలిగింది.